కళ్యాణ్ గారు నేను కూర్చుని ఉన్నా, ఆయన నించుని ఉన్నారు. కళ్యాణ్ బాబు, డైరెక్టర్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి అంటే చెప్పండి. మీకు నా సినిమా ఏదో మీరు చూశారు, మీకు నచ్చలేదు, మీరు ఏం చేస్తారు అన్నారు. అంటే ఏం చేస్తానండి, బాధపడతాను. ఇంకేం చేస్తారు? నలుగురికి చెప్తాను, మన హీరో సినిమా బాగా, నలుగురితో బాధపడతాను. ఇంకా ఏం చేస్తారు? అంతే అండి, అంతకన్నా ఏం చేస్తారు? ఫేస్బుక్లో ట్విట్టర్లో రాయరా అని అడిగారు. చిచి అలా ఎందుకు రాస్తాం అని నన్ను చూశాడు. ఓహో సమీర్ అలా ఏమైనా చేశాడా అని అంటే, అడగండి ఇక్కడే ఉన్నాడుగా అడగండి అంటే, నేను డైరెక్టర్ గారు కూర్చో సరే ఇదంతా పక్కన పెట్టండి. నేను మళ్ళీ కళ్యాణ్ బాబు ఇదంతా పక్కన పెట్టండి, తను ఏదో రాశాడు, ఓకే ఫైన్. ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నాడు సమీర్ అని. అవును చేస్తున్నాను. మీరు ఒక లాస్ట్ క్వశ్చన్, మీకు ఈ సినిమాలో సమీర్ ఉండాలా నేను ఉండాలా? ఇదే క్వశ్చన్. ఈ సినిమాలో మీకు సమీర్ ఉండాలా నేను ఉండాలి? మీరు డిసైడ్ చేసి నాకు చెప్పండి. యూ హ్యావ్ నో హార్మ్ ఫ్రమ్ దెమ్, వై యూ హ్యావ్ టు షో టాంట్రమ్స్? అనవసరం కదా. అంటే వాళ్ళు ఏంటంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో, డైరెక్టరా ఓ ఈయన దగ్గర అయితే మనం మామూలుగా, ప్రొడ్యూసర్ అమ్మో, హీరో అయ్యి బాబోయ్ టుమ్రియా ఓకే. ఇంతమంది హీరోస్తో ఎన్ని సినిమాలు చేశారు కాబట్టి డెఫినెట్గా మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ ఉండుంటాయి మీకు. సో మెనీ ఫనీ మూమెంట్స్. ఐ వాంట్ టు నో ఫ్యూ ఆఫ్ ద మూమెంట్స్, అట్లీస్ట్ వన్. చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిది. కళ్యాణ్ గారితో నేను ఒకటే ఫిల్మ్ చేశాను, అత్తారింటికి దారిది. కానీ నాకు ఫ్యామిలీ కానీ అందరూ అక్క వాళ్ళు మొత్తం అందరూ బాగా తెలుసు. నాగబాబు గారు బాగా క్లోజ్, చరణ్ బాగా క్లోజ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, అందరూ బాగా క్లోజ్. సో ఒక సినిమా పేరు చెప్పను కానీ ఒక సినిమా అనుకున్న చాలా ఎక్స్పెక్టేషన్ తోటి వచ్చిన సినిమా, అది అనుకున్నంత బాగా రాలేదు సినిమా. సో నాకు బాధ వేసింది. నేను కళ్యాణ్ గారికి పిచ్చ ఫ్యాన్, భయంకరమైన ఫ్యాన్, చిరంజీవి గారి లాగా విపరీతమైన ఫ్యాన్. సో ఆ ఫిలిం డిసప్పాయింటెడ్ కాబట్టి నాకు యాజ్ అ ఫ్యాన్ ఇంకా నాకు బీపీ వచ్చేసింది అనమాట. నేను ఫేస్బుక్లో ఒక మ్యాటర్ రాశాను. ఓకే, ఇంత పెద్ద హీరోని, ఇలాంటి హీరోని పెట్టుకుని సినిమాని ఇలా తీశారు, యాజ్ అ ఫ్యాన్ వీఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్, అది రాశాను. కొంచెం పొద్దున్న 7 o'clock నాకు నాగబాబు గారు ఫోన్ వచ్చింది. సమీర్ నువ్వు జర్నలిస్ట్ ఎప్పటి నుంచి అయ్యావు సమీర్ అంటే, అన్న ఏమైందన్న అంటే, ఏంటి ఏదో రాసావు దాంట్లో ఫేస్బుక్లో. అదే అన్న కళ్యాణ్ బాబుని పెట్టి ఇంత మంచి హీరోని పెట్టుకుని అలా తీసారంటే సినిమా బాధేసింది అన్న నాకు. సరే బాధేసింది కరెక్టే, నువ్వు అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, నువ్వు అక్కడ రాసేసావు అంటే ఎంతమంది చూస్తారు, నీ ఫేస్బుక్లో ఎంతమంది ఉన్నారు చూస్తారు, బాగుండదు కదా సమీర్ ఇదేదని కొంచెం గట్టిగా నేర్చారు. సరే నేను తీసేస్తాను అన్న, ఇప్పుడు ఇమీడియట్గా తీసేయన్నాడు. తీసేసిన తర్వాత మీరు చూసారు అసలు నేను ఏం రాశానో, నేను రాంగ్ రాయలేదు, కళ్యాణ్ బాబుని డిగ్రేడ్ చేస్తూ కానీ లేకపోతే ఇది అలా ఏం రాయలేదు, డైరెక్టర్ అలా చేయకుండా ఉండాల్సింది, షుడ్ హ్యావ్ టేకెన్ మచ్ మోర్ బెటర్ కేర్ అబౌట్ ద స్క్రిప్ట్ అని అనిపించింది అని అంటే, సరే ఏదో అయిపోయింది కదా, నువ్వు అది మళ్ళీ పాయింట్అవుట్ చేసావంటే అందరూ చూడని వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, అయ్యో ఇది బాగాలేదు కదా సినిమా, కరెక్టే కదా అని చెప్పి తీసాను, డిలీట్ చేశాను. మధ్యాహ్నం కళ్యాణ్ బాబు తోటి బాగా క్లోజ్గా ఉండే నరసీను అని, నాకు కూడా మంచి ఫ్రెండ్ ఆయన, నరసీను ఫోన్ వచ్చింది. భయ్యా ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను. నువ్వు అర్జెంటుగా 2 days ఎక్కడికి వెళ్ళిపో. ఇదేంటి దేనికి అంటే, లేదు కళ్యాణ్ బాబుకి తెలిసింది నువ్వు ఏదో రాసావంట కదా. రాశాను, తీసాను, నాగబాబు గారు తిట్టారు పొద్దున్న, తీసాను. లేదు ఆయన తెలిసింది, వద్దు చాలా కోపంగా ఉన్నారు, నేను ఇంటికి వచ్చేస్తారేమో, జాగ్రత్త వెళ్ళిపో ఇది అది అని అంటే, నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఎందుకు వెళ్తాను, నేనేం తప్పు చేయలేదు, అన్నతో మాట్లాడతాను కావాలంటే ఇది అది అంటే, ఉండి ఎవరో మాట్లాడతారంట అని చెప్పి టక్కని తీసుకుంటే కళ్యాణ్ బాబు ఫోన్, ఏంటి సమీర్ ఏంటి సంగతులు, ఏం చేస్తున్నాను అన్న, బాగున్నాను అనేది, ఏంటి ఇది రాసావంట అంటే, ఏం రాంగ్ ఏం రాయలేదన్న, బాధపడి రాశాను, ఇది మ్యాటర్. కరెక్టే కదా నీ ఒపీనియన్, నువ్వు రాసావు, అయితే ఏంటి ప్రాబ్లం ఏంటి ఇప్పుడు, నాగబాబు గారు ఏదో అరిచారంట కదా నీ మీద. అవునా, పొద్దున్న అరిచారు అని అంటే, ఇప్పుడు నువ్వు నాగబాబు గారికి ఫోన్ చేసి
ఇమీడియట్గా మిస్టర్ నాగబాబు ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్, నేను అనాలంట, ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ వర్డ్స్, యాజ్ అ ఫ్యాన్ నా ఇష్టం వచ్చినట్టు నేను రాస్తాను, మీరు నన్ను అలా అనకూడదు అని నువ్వు చెప్పు, నీకు నేను సపోర్ట్. వద్దండి బాబు, నాకు మీ సపోర్ట్ వద్దు, నాకేమొద్దు అని చెప్తే లేచా మీరు చెప్పన్నారు. నేను చెప్పనన్నా అన్నాను. సరే ఇంటికి రా మాట్లాడదాను. నేను రానన్నాను. సరే అది ఇన్సిడెంట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత 4 years తర్వాత అత్తారింటికి దారేది. అప్పుడు త్రివిక్రమ్ గారు డైరెక్టర్ గారు నన్ను ఒకసారి వాళ్ళు ఇక్కడ వెస్టర్న్లో షూటింగ్ చేస్తుంటే రమ్మన్నారు. సమీర్ గారు ఒకసారి రాగలరా, జస్ట్ చెప్తాను మీకు మీ క్యారెక్టర్ చెప్తే సరే సార్ అని వెళ్ళా. అక్కడ ఎంఎస్ నారాయణ గారిదిను కళ్యాణ్ బాబుది షార్ట్ జరుగుతుంది, వెయిట్ చేస్తున్నా. షార్ట్ అయిపోయి ఫస్ట్ కళ్యాణ్ బాబు వచ్చారు. వచ్చే ఏంటి ఇలా వచ్చావు, దాదా అన్నారు. ఆయన రూమ్లోకి తీసుకెళ్లారు. ఆ రూమ్లో ఒక టేబుల్ ఉంది, అటు ఒక కుర్చీ ఉంది, ఇటు ఒక చైర్ ఉంది, అంతే. ఆయన అటు కూర్చున్నారు. కూర్చో అన్నారు. కూర్చున్నా. ఏంటి సంగతి, ఏంటి ఏం జరుగుతుందంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏంటి ఇలా వచ్చావు ఏంటి అని అంటే డైరెక్టర్ గారు రమ్మన్నారు. చేస్తున్నావా మన సినిమా అన్నారు. అవునన్నా, అందుకే రమ్మన్నారు మాట్లాడడానికి. ఒకసారి డైరెక్టర్ గారిని రమ్మన్నా అని పంపించారు. వచ్చారు. ఆబ్వియస్లీ అక్కడ 2 chairs ఉన్నాయి. డైరెక్టర్ గారు రాగానే నేను నించుంటా కదా, లేచి నువ్వు కూర్చో నువ్వు లేవకన్నారు కళ్యాణ్ గారు. లేవకంటే నేను ఇబ్బందిగా కూర్చున్నాను. త్రివిక్రమ్ గారు కూడా ఏంటంటే వాళ్ళిద్దరికి ఎంత మంచి అండర్స్టాండింగ్ అంటే అర్థమైపోయి ఈడు ఆడుకోబడుతున్నాడు ఇక్కడ అనేది అర్థమైపోయి, లేదు సమీర్ గారు మీరు కూర్చోండి అని ఆయన నించుని ఉండాలి. కళ్యాణ్ గారు నేను కూర్చుని ఉన్నా, ఆయన నించుని ఉన్నారు. కళ్యాణ్ బాబు డైరెక్టర్ గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి అంటే చెప్పండి. మీకు నా సినిమా ఏదో మీరు చూశారు, మీకు నచ్చలేదు, మీరు ఏం చేస్తారు అన్నారు. ఎప్పుడు మ్యాటర్ 4 years బ్యాక్ గుర్తుంది. బాగా హర్ట్ చేశారు మీరైతే. నేను ఏమీ హర్ట్ చేయలేదు అసలు, అంతే అలాగే ఆడుకుంటారా అంటే మీరు జనరల్గా ఏం చేస్తారు అంటే ఏం చేస్తానండి, బాధపడతాను, ఇంకేం చేస్తారు, నలుగురికి చెప్తాను మన హీరో సినిమా బాగా, నలుగురితో బాధపడతాను, ఇంకా ఏం చేస్తారు, అంతే అండి, అంతకన్నా ఏం చేస్తారు, ఫేస్బుక్లో ట్విట్టర్లో రాయరా అని అడిగారు. చిచి అలా ఎందుకు రాస్తాం అని నన్ను చూశాడు. ఓహో సమీర్ అలా ఏమైనా చేశాడా అని అంటే అడగండి, ఇక్కడే ఉన్నాడుగా అడగండి అంటే నేను డైరెక్టర్ గారు కూర్చో నేనేం రాయలేదండి అలాగా, అనవసరంగా చెప్తాను. సరే ఇదంతా పక్కన పెట్టండి, నేను మళ్ళీ కళ్యాణ్ గారు ఇదంతా పక్కన పెట్టండి, తను ఏదో రాశాడు, ఓకే ఫైన్. ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్నాడు సమీర్ అని. అవును చేస్తున్నాను. మీరు ఒక లాస్ట్ క్వశ్చన్, మీకు ఈ సినిమాలో సమీర్ ఉండాలా నేను ఉండాలా, ఇదే క్వశ్చన్. ఈ సినిమాలో మీకు సమీర్ ఉండాలా నేను ఉండాలి, మీరు డిసైడ్ చేసి నాకు చెప్పండి. ఆయన చూసి సమీరే ఉండాలండి అండి, ఇద్దరు మో బాబోయ్ అంత కెమిస్ట్రీ వాళ్ళకి, అయ్యో మామూలు సమీరే ఉండాలండి. టక్కన లేచెల్లి పట్టేసుకున్నారు డైరెక్టర్ గారిని. దట్స్ వై ఐ లవ్ యూ. నేను అని అనుంటే మాత్రం నేను వాకౌట్ చేసేవాడిని. సమీర్ అని అన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ గుడ్, హీఈస్ డూయింగ్. ఈ ఇన్సిడెంట్ ఒకటి నేను లైఫ్లో మర్చిపోలేను. తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా కంటిన్యూ అయింది అది. షూటింగ్ స్పాట్కి వెళ్ళినప్పుడు కూడా కంటిన్యూ అయింది. పైగా ఇఫ్ యూ రిమెంబర్ అత్తారింటి దారిలో నేను గన్ తీసి పెట్టి, నువ్వు పెద్ద హీరోలో అనుకుంటున్నావా, నువ్వు పేల్చి పడదొబ్బుతానే కళ్యాణ్ చూసి చెప్పాలి, కళ్యాణ్ బాబుని చూసి ఆ డైలాగ్ రియల్లీ టఫ్. ఆయన రేంజ్ హీరో అని నువ్వేమో పెద్ద హీరో అనుకుంటున్నావా అని నన్ను ఫ్యాన్స్ బతకనేవారు సార్, మార్చండి సార్ అని అడిగాను డైరెక్టర్ గారిని. ఏం కాదు ఆయన కూడా ఏమనుకోరు, నీకు తెలియదు, ఆయన ఏమనుకోరు, పర్లేదు యాజ్ ఇట్ ఈస్ అదే చెప్పు అన్నారు. కళ్యాణ్ బాబు కూడా సేమ్ చెప్పు, సేమ్ అదే చెప్పు, ఏం మార్చట్లేదు అదే చెప్పు అన్నారు. చచ్చినట్టు. ఇంకా సింగిల్ టేక్లో ఎలా అవుతాయి, సింగిల్ టేక్లో అవ్వదు. అప్పటిదాకా ఆయన పొజిషన్ ఇచ్చి ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ నించుంటే చెప్పేసాను టకమని. ఆయన వచ్చి హీరో గారు వచ్చి నించిన తర్వాత ఏంట్రాను అంతే పోయింది. వన్ మోర్ 7-8 టేక్లు. దిస్ ఈజ్ వన్ ఫనీ ఇన్సిడెంట్.
నైస్ మెమరీ. వెరీ గుడ్. ఓ అయితే ఏ కాంట్రవర్సీస్ వెళ్ళని సమీర్ గారు ట్విట్టర్లో ఫేస్బుక్లో మాత్రం కాంట్రవర్సీలు చేస్తారనమాట. లేదు, కాంట్రవర్సీ కాదు అది. యాక్చువల్గా రాఘవ్ గారు చదువుంటే అది చూసుంటే, ఆ పోస్ట్ చూసుంటే ఆయనకి అర్థమయ్యేది. ఎవరో రాంగ్ అర్థం చేసుకుని చెప్పారు ఆయనకి, ఇలా ఇలా నెగిటివ్గా ఏదో రాశాను. నేను నెగిటివ్గా ఎందుకు రాస్తాను? తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా గురించి రాయలేదా? అమ్మో మర్చిపోయాను. కళ్యాణ్ గారు అడిగారు, సరే నువ్వు ఆ సినిమా గురించి రాసావు కదా, ఇలాగా గబ్బర్ సింగ్ హిట్ అయింది కదా, ఎందుకు రాయలేదన్నారు. లాజికే కదా. వద్దండి అంతే, మంచివి రాయవు, మంచి రాయవు, నువ్వు నెగిటివే అయితేనే రాస్తావు. కరెక్టే, గుడ్ లాజిక్. యా ఓకే, సూపర్. అయితే మరి ఇన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కదా మీ లైఫ్లో, దీంతో పాటు యాక్టింగ్ ఎక్స్పీరియన్సెస్తో పాటు ఇలాంటి లైవ్ ఇన్సిడెంట్స్తో పాటు ఇప్పటికి ఇన్ని సినిమాలు చేస్తుంటారు, ఇన్ని క్యారెక్టర్లు చేస్తుంటారు, ఇన్ని యాక్షన్ కట్లు చూస్తుంటారు. సో మనం అన్నీ చేస్తున్నప్పుడు దాంట్లో మనకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీకు అలా కాన్ఫిడెన్స్ వచ్చి ఇంతే కదా, నేను డైరెక్ట్ చేద్దాము, నేను స్క్రిప్ట్ రాసుకుందాము, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, ఇంకా నేనే ప్రొడ్యూస్ చేద్దాము, ఇంత సంపాదించుకున్నాను కదా ఒక సినిమా. నేను అంత సంపాదించలేదు, టు బి ఫ్రాంక్. నేను ప్రొడ్యూస్ చేసేసి అంత సంపాదించలేదు. అండ్ యాజ్ అ ప్రొడ్యూసర్, యు ఆర్ అ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్స్కి ఉండే కష్టాలు ఏంటో నీకు తెలుసు. అవును తెలుసు, అంటే టీవీనే, సినిమాలు కాదు. అదేంటో నీకు తెలుసు. సో తెలుసు, నాకు కూడా తెలుసు, దాంట్లోకి వెళ్ళి తెలుసుకోలేదు. బట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డైరెక్టింగ్. ఓకే. అండ్ నేను స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. ఇది కూడా ఏంటంటే నేను ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు, ఈవెన్ ఫ్రెండ్స్కి కూడా తెలీదు. బట్ ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్. నాకు ఇష్టం, డైరెక్ట్ చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. అండ్ మీ అంత ఆర్టిస్ట్ జనరల్గా హీరోని అడిగిన మంచి ర్యాప్ ఉన్న హీరోని డేట్స్ ఇస్తారు కదా, అలానే ఉంది ఏమో. ఇప్పుడు ర్యాప్ ఉంది, అదే అంటున్నాను, ఫ్రెండ్షిప్ వేరు, వర్క్ వేరు అని. నువ్వు ఎలా చేయగలవో ఏంటో వాళ్ళకి నమ్మకం కలిగితే తప్ప, ఎంత తెలిసినా సరే నో అనరు. అంతే, చేద్దాం భలేవాడుగా చేద్దాం అంటారు, అంతే తప్ప చేయరు. సో ఆ నమ్మకం కలిగించాలి. అంటే మనం ఒక్కొక్కసారి ఏంటంటే నెరేషన్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు స్టోరీ నెరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. నువ్వు నెరేట్ చేసేటప్పుడే నువ్వు ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావో చెప్పగలిగితే, వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే, దెన్ మేబీ ఇట్ విల్ వర్కౌట్. అప్పుడు మేబీ ఆ హీరోయే హీల్ షో యూ ప్రొడ్యూసర్ అండ్ అంత సెటప్ అంతా రెడీ అవుతుంది. నువ్వు చెప్పినట్టు ఒకటైతే ఏంటంటే నాకు ఇమీడియట్ యాక్సెస్ ఉంది, డైరెక్ట్ యాక్సెస్ ఉంది టు రీచ్ ఎనీ హీరో అండ్ ఇది చెప్పడానికి. అండ్ ఇప్పుడున్న హీరోస్ అందరూ కూడా న్యూ ఐడియాస్ కానీ న్యూ డైరెక్టర్స్ కానీ అందరిని ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి దిస్ ఈజ్ అ గుడ్ టైం టు డూ, చేయాలి అంటే కనుక ఐ హ్యావ్ టు వర్కౌట్. ఇంకొంచెం బాగా హోంవర్క్ చేయాలి. లైక్ రాజమౌళి ఏంటంటే ఫుల్ కంప్లీట్ మంచి హోంవర్క్ చేస్తే కానీ దిగడు. యూ విల్ నాట్ స్టార్ట్ ఆల్సో, యూ విల్ నాట్ స్టార్ట్ ద ఫిల్మ్ ఆల్సో. ఊరికి అక్కడికి వెళ్ళి తడువు కూడా ఉండదు, మొత్తం అంతా ఉంటుంది బ్రెయిన్లో. లైక్ రాఘవేంద్రరావు గారి లాగా సీన్ పేపర్ ఎలా చూస్తూ అలా పట్టుకోరు. రాఘవేంద్రరావు గారు సీన్ పేపర్ అనేది పట్టుకోరు, ఎప్పుడైనా చూసుంటారు, ఎప్పుడు పట్టుకోరు ఆయన సీన్ పేపర్. ఆయన ఈ పొద్దున్నే వచ్చి లొకేషన్కి వచ్చి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని అడుగుతారు ఇప్పుడు ఆయన. సో ఆయనకి అంతా బ్రెయిన్లో ఉంటుంది కంప్లీట్లీ. అలాగే రాజమౌళి కూడా అంతే. ఈ ఆల్సో మ్యాక్సిమం టైం సీన్ పేపర్ పట్టుకొని డైలాగ్ ఇచ్చి ఇది 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 అది కరెక్షన్ చేసి అది చేయడు, టకటకటకటకమని వెళ్ళిపోతాయి. ఇఫ్ యూ రిమెంబర్, అది ఏం సినిమా, చాలా మంచి సినిమా, సైలోనే వేణుమాధవ్ది నాది ఒక సీన్ ఉంటుంది. అవును, ఇంటి దగ్గర మోస్ట్ ఫన్నీయెస్ట్. అది స్క్రిప్ట్ లేదు, అవునా, స్క్రిప్టే లేదు. అక్కడికక్కడ అనుకుని రాజమౌళి గారు, వేణుమాధవ్ గారు, నేను ముగ్గురు అక్కడికక్కడ అనుకుని డెవలప్ చేసిన సీన్ అది. ఓకే, అంతే. ఈ గోడల మీద రాసిస్తుంటాడు, నువ్వు ఎవడవురా బై, చాలా బాగా వచ్చింది అది సీన్. అది కూడా వితౌట్ స్క్రిప్ట్. సో అలాగా నాకు ఏంటంటే కంప్లీట్ రెడీ అయితే దెన్ ఐ విల్ గో అండ్ అప్రోచ్ సమ్ హీరో. నా కథకి ఎవరు సరిపోతారో వాళ్ళ దగ్గరికి వెళ్తా. బట్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మైండ్, డెఫినెట్గా ఐ హ్యావ్ ఇట్ ఇన్ మైండ్. అండ్ చేయగలను అని నమ్మకం కూడా ఉంది. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నమ్మకం ఉంది, చేస్తా. ఉండాలి కదా, అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే మనం ఏది చేసినా అదే కరెక్ట్ అనుకుంటాం, దెబ్బతినేస్తాం. యూ హ్యావ్ టు టేక్ అడ్వైజెస్ ఆల్సో.
అండ్ శివుడు మెయిన్గా మిమ్మల్ని చూసిన తర్వాత శివుడు అని అనుకుంటే మీరే గుర్తొస్తుంటారు. హే బాబు గెటప్ అంతగా సూట్ అయిపోయింది. చాలాసార్లు చేశారు కదా శివుడు కూడా. శివుడు చాలాసార్లు చేశాను. నేను శివుడు చేశాను, వెంకటేశ్వర స్వామి చేశాను, కృష్ణుడు చేశాను, ఆల్మోస్ట్ రాముడు చేశాను. అన్ని మైథాలజికల్ గెటప్స్ అన్ని కూడా వేస్తారు మీరు, అన్ని దేవుళ్ళు. ఇంద్రుడు చేశాను, చాలా చేశాను మైథాలజికల్. ఓకే, మైథాలజీ చేసినప్పుడు అన్ని పాటించాలి అంటారు కదా, పాటిస్తారా? అంటే నాన్ వెజ్ తినకుండా కంపల్సరీగా, అంటే చెప్పులు వేసుకోకుండా, అంటే అది ఇప్పుడంటే దాంట్లో ఉన్నంత వరకే, నేను అబద్ధం చెప్పట్లేదు, దాంట్లో ఆ గెటప్లో ఉన్నంత వరకే. ఓకే, వన్స్ ఐఎమ్ ఆఫ్ ఫ్రమ్ ఇట్ దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. మళ్ళీ పొద్దున్న మేకప్ బొట్టు పెట్టుకున్న దగ్గర నుంచి మళ్ళీ పాటించడమే. అందరూ అలాగే చేస్తారు. బికాజ్ ఇప్పుడు ఓం నమో వెంకటేశ అయితే మొత్తం అందరు క్రూ అందరూ కూడా నాన్ వెజ్ మానేశారు, నాన్ వెజిటేరియన్ తినలేదు. అందరూ పొద్దున్నే అంటే ఎక్కడెక్కడ లొకేషన్ ఉందో అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండేది, రోజు పూజ, రోజు దీపం, రోజు నైవేద్యం, రోజు ప్రసాదం అందరికీ అలా చేయించారు. ఈవెన్ వెంకటేశ్వర స్వామి మాల వేసుకున్నారు గోపాల్ రెడ్డి గారు, కెమెరామ్యాన్ గోపాల్ రెడ్డి గారు అండ్ రాఘవేంద్రరావు గారు. కొన్ని అలాగే చేయాలి. ఇప్పుడు అందుకే అంత సక్సెస్ అయింది. అది ఊరికే ఏదో పర్లేదు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనుకుంటే కష్టం. అది చెయ్యాలి, పాటిస్తేనే ఆ భయం ఉండాలి. ఓకే, ఇప్పుడున్న హీరోయిన్స్లో హూజ్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ రమ్యకృష్ణ గారు. ఇప్పుడున్న నాకు ఆల్ టైమ్ అన్న. ఓకే ఓకే, ఆల్ టైమ్. ఇప్పుడున్న ఫేవరెట్ హీరోయిన్ అనుష్క. అనుష్కనే చెప్తారేంటి? బికాస్ మేబీ షీఈస్ ద బెస్ట్. ఊరికే ఎందుకంటారు, చూడ్డానికి బాగుంటుంది, మంచి అమ్మాయి, షీఈ్ వెరీ డౌన్ టు ఎర్త్ గర్ల్. ఎందుకు అనుష్క అంటారంటే ఒకటి నాకు తెలిసిన తనలో ఉన్న క్వాలిటీ ఒకటే ఏంటంటే షీ నెవర్ ఫీల్స్ షీఈ్ అ హీరోయిన్. తనకి అసలు లేదు. షీఈ్ లైక్ ఎనీ అదర్ గర్ల్, లైక్ ఎనీ ఫ్రెండ్, లైక్ ఇంట్లో ఫ్యామిలీలా అలా ఉంటుంది తను. షీఈ్ లైక్ దట్. ఓకే, మేబీ దట్ ఈస్ ద రీజన్ అంతే. ఎందుకు ఇప్పుడు ఇంతమంది హీరోస్లు జనాలు అందరూ కళ్యాణ్ బాబు అని ఎందుకు అంటారు? బికాజ్ ఈజ్ డౌన్ టు ఎర్త్ కాబట్టి, ఈజ్ ఈక్వల్ టు ఎనీబడి, అందరితోటి ఒకేలాగా ఉండి ఇది చేస్తారు. దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ అనుష్క నాకు బాగా క్లోజ్ అంటే కాజల్ బాగా క్లోజ్, బాగా ఇష్టం కూడా. కాజల్ అండ్ భూమిక, స్నేహ వీళ్ళందరూ బాగా క్లోజ్. అండ్ కమలిని ముఖర్జీ, ఆల్మోస్ట్ ఆఫ్ దెమ్. వెరీ నైస్. అనుష్క ఇస్ మై ఫేవరెట్. ఓకే, బాగా టీచ్ చేస్తారా మీరు హీరోయిన్స్ని? బాగా. పాపం తెలుగు రాకుండా అప్పుడప్పుడే తెలుగుని అంటే ఒక 2 సినిమాలకి బాగా నేర్చేసుకుంటున్నారు అనుకోండి, బట్ ఏదేమైనా ఫస్ట్ సినిమాల్లో. అవును, అంటే కాజల్ తోటి నేను తనకి బ్రదర్గా చేశాను గణేష్ అనే ఫిల్మ్లో. అప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అని పిలవడం స్టార్ట్ చేసింది అది. అంటే లైక్ ఇట్ అండ్ యు డోంట్ లైక్ ఇట్? నో, ఐ డోంట్ లైక్ ఇట్. నేను తప్పు అలా పిలవకూడదు, నీ కళ్ళు పేలిపోతాయి తెలుసా అంటే వై అన్నయ్య వై అని పిలవకూడదు మా అలాగా, నువ్వు అర్థం చేసుకో, నువ్వు పిలవకూడదు అలాగా. కావాలని మళ్ళీ మళ్ళీ పిలుస్తుంటుంది అలా. సో అలా మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినీ కొంచెం వాళ్ళందరినీ అన్నయ్య అని పిలుస్తుంటాం కదా, అలా మిమ్మల్ని ఎవరు అన్నయ్య అని పిలవరా? మీకు నచ్చదా? మీరు వద్దంటారా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి ఎవరైనా లేడీస్ వచ్చారంటే యాక్ట్ చేయడానికి కొద్ది గొప్ప బాగుండే వాళ్ళే వస్తారు కదా, కొంచెం అట్లీస్ట్ కొంచెం బ్యూటిఫుల్గా ఉండేవాళ్ళు వస్తారు కదా. సో ఐ హ్యావ్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏంటంటే గుడ్ లుకింగ్ అమ్మాయిలు ఎవరిని అన్నయ్య అని పిలవకూడదు, తప్పది, చాలా రాంగ్ అది. మరి సేఫ్టీ ఎలా ఉంటుంది? సేఫ్టీ ఏంటి? అన్నయ్య అని పిలిచేస్తే అది అయిపోతుంది కదా, అమ్మయ్య ఇంకా అన్నయ్య అని పిలిచేసాను, ఓకే నో ప్రాబ్లం. అంటే వీటితో ప్రాబ్లం లేదు అంతే కదా. అంటే ఎందుకు అసలు ప్రాబ్లం అని ఎందుకు అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నయ్య అని పిలిస్తే ఏంటి ప్రాబ్లం? మరి పిలవకూడదు, అది చట్టనిచ్చే నేరం అది. అంటే బై నేచర్ ఇట్ ఈస్ అ క్రైమ్. ఆ క్రైమ్ అణచేయాలని అన్నయ్య అని పిలుస్తున్నాం. తప్పు, చాలా తప్పు. అందమైన అమ్మాయిలు ఎవరిని అన్నయ్య అని పిలవద్దు. మీ వైఫ్ చూస్తూ ఉంటుంది షో, తను కూడా అందంగానే ఉంటుంది, ఎవరిని పిలవద్దు అని చెప్తారు.
దానికి తెలుసా మీరు అమ్మాయిని బాగా ఫ్లర్ట్ చేస్తుంటారని? బాగా తెలుసు, బ్రహ్మాండంగా, నాకన్నా ఎక్కువ తెలుసు. అంటే ఇప్పుడు ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా మేడం మీ హస్బెండ్ సమీర్ గారు మమ్మల్ని ఫ్లర్ట్ చేస్తున్నారండి అని? వాళ్ళు ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? దేనికి ఇస్తారు? లొకేషన్స్కి ఎప్పుడైనా తీసుకెళ్తే హీస్ ఫ్లర్టింగ్ మీరు ఎవరు చెప్పలేదా? అందరూ చెప్తారు, అలా ఏమి ఉండదు, అందరూ చెప్తారు, అందరూ చెప్తే ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఎప్పుడంటే పర్టికులర్గా ఇఫ్ యు ఆర్ గోయింగ్ అవుట్ విత్ 1 గర్ల్ అది ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ 10 ప్రాబ్లం ఉండదు అంతే. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ఫ్లర్టింగ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ నో ద లిమిట్, దట్స్ ఇనఫ్. అంతవరకు ఏ ప్రాబ్లం రాదు. అంత నమ్మకం ఉందన్నమాట మీ మీద? ఎవరి మీద? మీ మీద. నా మీద నమ్మకం లేదు అసలు. వాట్సాప్లు చెక్ చేయడం ఇంట్లో అలా చెకింగ్ అవి లేదు, చెకింగ్ లేవు. అంతే నమ్మకమే, నిజంగా చాలా గ్రేట్. ఒకసారి పిలిచెల్లా కూర్చోబెట్టి మాట్లాడాలంది నాకు. డెఫినెట్లీ నెక్స్ట్ ఇంటర్వ్యూ తన్ని చేయండి. చూడండి ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చేస్తే బయటికి మీ మీద ఉన్న ఏం రా, నో ప్రాబ్లం. మళ్ళీ వచ్చింది మళ్ళీ మన పరంపర అంత. ఇక్కడ బాగా సమీర్ గారు బాగా మేనేజ్ చేస్తారు ఇంట్లో అనిపిస్తుంది. నేనేం మేనేజ్ చేయను యాక్చువల్లీ, మేనేజ్ చేయడానికి ఏముంది అలాంటి వెళ్ళ. ఓకే, అండ్ ఫ్యూచర్లో డైరెక్టర్ అవుతున్నారు సమీర్ గారు? అవ్వాలి అనుకుంటున్నా. మీరు ఇక్కడ పుట్టింది పెరిగినంత హైదరాబాదేనా? కాదు, నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్. ఓ, నేను ఇక్కడికి 95లోనే వచ్చాను. అవునా? ఓకే ఓకే. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. మొత్తం నా స్కూలింగ్ స్టడీస్ అంతా చెన్నైలో చదివాను. తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాను. చిన్నప్పుడంతా వైజాగ్. సో దట్స్ మై నేటివ్. ఓకే, మీ బిగినింగ్ ఆఫ్ ద కెరియర్ ఋతురాగాలు చూస్తే మంజులా నాయుడు గారి దగ్గర నుంచి ఇప్పుడు రాజమౌళి గారి దాకా, ఐదర్ ఇట్ ఇస్ టీవీ ఆర్ ఇట్ ఇస్ మూవీ, ఆల్ లెజెండ్ డైరెక్టర్స్తో మీరు వర్క్ చేశారు. ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ స్టైల్. ఒక్కొక్కరితో ఒక్కొక్క యాక్టింగ్ స్కూల్లో కానివ్వండి, వాళ్ళ స్టైల్స్ అన్నీ కూడా డిఫరెన్స్ అండి. బాడీ లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్కలా కోరుకుంటారు. ఇప్పటిదాకా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి టేకుల మీద టేకులు తీసి ఎందుకురా బాబు ఈ డైరెక్టర్ దగ్గర వర్క్ చేస్తున్నాను అని ఎవరి దగ్గర ఫీల్ అవ్వలేదా? లేదు, అలాంటి వాళ్ళు లక్కీగా తగలలేదు. ఎందుకురా బాబు ఈ డైరెక్టర్ దగ్గర పనిచేస్తా అంటే, మనకి నచ్చలేదు అంటే సెకండ్ డే చెప్పేసి సార్ నేను చేయలేకపోతున్నాను సారీ అని చెప్పేసి వెళ్ళిపోవడం బెటర్. అంటే ఇంకా నచ్చని పని చేయకూడదు, దట్స్ మై పాలసీ. నచ్చలేదు అంటే ఫస్ట్ చెప్పేసేయాలి, అనవసరంగా ఇబ్బంది పడుతూ చేయకూడదు. ఎనీ వర్క్ ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు మనం ఇండస్ట్రీలో ఉన్నామంటే మనకి ఇష్టం కాబట్టే కదా వచ్చాం. దీనికి ఇష్టమైన పని చేయడంలో కష్టం ఉండకూడదు. ఐ గాట్ మై పాయింట్. అంతే. ఓకే, నచ్చిన హీరోయిన్ గురించి చెప్పారు. అసలు నచ్చిన హీరోయిన్ ఎవరు లేరని డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వదు. డిప్లొమాటిక్ కాదు, నచ్చని హీరోయిన్స్ అంటే నాకు నిజంగానే, నాకు హీరోయిన్స్లో బేసిక్గా నాకు ఒకటే యాటిట్యూడ్ చూపిస్తారు కదా, అది ఒకటే నాకు ఉన్నారు కదా. అందమైన అమ్మాయి అంటే యాటిట్యూడ్ ఉంటుంది కదా. యాటిట్యూడ్లో డిఫరెంట్ చాలా ఉంటాయి. యాటిట్యూడ్ చూపించాలంటే ఓకే, బయట జనాల దగ్గర మామూలుగా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు కాబట్టి ఫైన్. మరి రోజు పనిచేసే వాళ్ళ దగ్గర కూడా యాటిట్యూడ్ దేనికి? యూ హ్యావ్ నో హార్మ్ ఫ్రమ్ దెమ్, వై యూ హ్యావ్ టు షో టాంట్రమ్స్? అనవసరం కదా. అంటే వాళ్ళు ఏంటంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో, డైరెక్టరా ఓ ఈయన దగ్గర అయితే మనం మామూలుగా, ప్రొడ్యూసర్ అమ్మో, హీరో అయ్యి బాబోయ్ టుమ్రియా ఓకే, ఈ డిస్క్రిమినేషన్స్ ఉంటాయి కదా, అది 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 ఉండకూడదు అంటున్నాను. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. బట్ నాకు నచ్చలేదు అన్న హీరోయిన్ ఎవరు లేరు. అంటే నాకు వాట్ ఈస్ ద రీజన్? అంత ర్యాప్ ఉండదు కదా హీరోయిన్స్ తోటి. హలో అంటే హాయ్ హాయ్ బాయ్ అంతే మాట్లాడతాం, మేబీ హ్యాంగ్ అవుట్ ఇన్ సెట్లో ఉన్నంతసేపు అంతే. అందుకన్నా నచ్చలేదు అని ఏమి ఉండదు క్వాలిటీ. As you said, you're active in Facebook కదా, సోషల్ నెట్వర్క్స్లో. ఓన్లీ ఫేస్బుక్ ఆర్ ట్విట్టర్? నో, ఐమ్ నాట్ ఆన్ ట్విట్టర్. ఓన్లీ ఫేస్బుక్. ఫేస్బుక్లో మీ ఐడి చెప్తే మీ ఫ్యాన్స్ అందరూ ఫాలో అవ్వడానికి, ఇంకా కొత్త వాళ్ళు. నా ఫేస్బుక్ ఐడియా సమీర్ ది యాక్టర్ @gmail.com. కొట్టేయండి. ఓకే, సూపర్. అంత ఫ్రాంక్ చెప్పేసినందుకు. అండ్ కెన్ ఐ నో వాట్ ఈస్ ద ఫస్ట్ పేమెంట్ యూ హ్యావ్ టేకెన్ వెన్ యూ ఎంటర్డ్? 350 రూపీస్. ఓ, కానీ అప్పట్లో 350 అంటే ఎక్కువే కదా. అప్పుడు 350 అంటే అప్పుడు ఎక్కువే. 350 దట్ వాజ్ ఫర్ భాగవతంకి బిగినింగ్. దట్ వాజ్ మై ఫస్ట్ పే.
అదేంటంటే అది పైగా 2 లాంగ్వేజెస్లో చేశారు బిగినింగ్లో, హిందీ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లో. ఆ 2 లాంగ్వేజెస్కి ఏంటంటే ఒక లాంగ్వేజ్కి ఒక రెమ్యునరేషన్, ఇంకో లాంగ్వేజ్కి ఇంకో సేమ్ రెమ్యునరేషన్, అంటే డబుల్ అలా ఇస్తారు అనమాట. సో ఇట్ ఈస్ 350 + 350. ఇప్పుడు ఒకటే డైలాగ్ హిందీలోను తెలుగులోను చెప్తాం కదా, సో దట్ ఈస్ 2. సో 2 times you are doing కాబట్టి they used to pay twice. ఓకే. ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని మిగిలిపోయినవి ఉన్నాయి? చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు అంటే యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టం. నేను ప్రతిసారి అందరికీ చెప్తుంటాను, నాకు నెగిటివ్ చేయడం ఇష్టం సార్, నెగిటివ్ చేద్దాం సార్ ఒకటి ఎప్పుడైనా అంటే చూద్దాం అంటారు, రావట్లేదు. అదొక్కటే ఆగింది. సో ఫ్యూచర్లో ఒక మంచి నెగటివ్ రోల్తో, అంటే సాఫ్ట్గా కనబడతాను నేను చూడడానికి. అవును, నాకు కొంచెం సాఫ్ట్గానే అయితే అందరికీ అలాగే అనిపిస్తాను, సాఫ్ట్గా. ఒక మంచి బ్రదర్ అంటే అలా చూసాం కదా, ఆ పోలీస్ ఆఫీసర్లో మాత్రం బాగున్నారు. లైక్ నన్ను అలా చూసారు కాబట్టి అదే అనుకుంటున్నారు కదా. చూడండి ఉంటుందిగా, చూపించాలిగా. అందుకని 3 సింహాలు కాకుండా 4వ సింహాన్ని చూడాలనుకుంటున్నాను. అక్కర్లేదు, ఒకటే చూసారు, ఇంకా 3 ఉన్నాయి చూపించాలి. ఓకే, ఆ 3 త్వరలో చూపించాలని కోరుకుంటున్నాం. మీరు రావాలని, త్వరలో మీరు డైరెక్టర్ అవ్వాలని, అది సూపర్ హిట్ అవ్వాలని, ఒక మంచి డైరెక్టర్ తెలుగులో రావాలని, అంటే ఉన్న వాళ్ళే కాకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ క్వాలిటీ టైమ్. It was nice talking to you. Me too. So that is today's hangout with the evergreen hero Arugula Andagadu, Ajanu Bahudu, Samir Garu. And hope you all liked my interview. If you liked it, do subscribe my channel, Navina the Ultimate Channel. And Samir Garu nunchi meer inka emana telusukovalanuntunnara, inka direct ga emana adagalanuntunnara, aithe kinda comment cheyandi, I'll reply you. Thank you so much. See you next episode. Bye bye.